చాలా అనిపించింది. హాయ్ ఎవరి నమస్తే హాయ్ అందరికి. అరవద్దు ఎవరు అరవద్దు. అది అవుతుంది. కూర్చోండి మేడం. టేబుల్ ని దొబ్బుతున్నారే. మొబైల్ కిందిగాను కిందిగాను ఫోనే వస్తుంది. కెమెరా పైకి ఎత్తాలా? నేను పైకి ఎట్లా పెట్టాలి చెప్పు. మరి కొంచెం పైకి లేపే. ఇంతకన్నా మొబైల్ కిందిగాను మేడం బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ మాటరాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ గానీ ఒక డౌట్ గానీ ఉండే. కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడిన. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ అదే అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ. బిగ్ బాస్ జర్నీ. ఆడియో రావట్లేదు, ఒకసారి సెటప్ చేయండి. ఎంత మాట్లాడి వేస్ట్ అవుతుంది ప్లీజ్. ఆడియో అయితే వస్తుంది. అక్కడ ఇన్నాళ్ళు చెక్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆడియో రావట్లేదు. నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారమ్స్ ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను. అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను. నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా. అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రై. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి. నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్.
ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, 100% లో స్టార్ట్ చేస్తాం. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన లోపల చాలా మంది ఉన్నారండి. చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు. చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో మనకంటే జెన్యూనా ఫేకా మేడం? అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యూనా ఫేకా? అబ్బా అన్నారంటే ఫేకే. నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ టూ పీపుల్, సీత అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా? ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్. నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. రీజన్ ఏమై ఉంటుంది మేడం బయటికి రావడానికి? చెప్పా కదా ఇందాకే, మీరు ఫోన్ చేయలేదు. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఎలా ఆడుతున్నాడు? ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను. దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి గో టు బిగ్ బాస్. సో అది చాలా మంచిగా ఆడుతుంది. నైనికా గారు, వన్ మోర్ క్వశ్చన్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 point లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఏం బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటారా? మేబీ యా. అంటే అసలు మీ కెమెరాకి కనిపించిన కూడా కనిపించలేదు కదా. టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ అంటే మీరు డిమాండ్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతానని అడగలేదు వాళ్ళని. వెనకాల వేరే అమ్మ అడుగుతున్నా. ప్రేరణ గేమ్ ఎలా ఉందండి? ప్రేరణ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యష్మి కూడా యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఎంట్రీ అయ్యారు. వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? మీ ఒపీనియన్ చెప్పండి మేడం. మాకు ఎపిసోడ్ కన్నా మీరే ఎక్కువ మేడం. కానీ మేడం ఉదయాన్నే మీ డాన్స్ చూడాలని 9 గంటకే లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా. అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ నేను చేయలేను. అందుకనే డిసప్పాయింట్ అయ్యాను. నేను నైనిక అంటే డాన్స్ విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేస్తున్నాడు. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేస్తాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను ఊరికే డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేసుకుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నారు? విష్ణు అక్క చింపేస్తుంది కదా. ఆమె ముందు కూడా అలానే ఉంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ ఆమె కాంటెంట్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం?
చెప్పా ఇప్పుడే నాకు మధురాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నాను అనుకుంటున్నా. పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. అంటే విష్ణుప్రియ వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకళ్ళు అడగండి. గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా హోప్ వస్తాయి. అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా చేస్తాను నా ప్రాజెక్ట్. లాస్ట్ 2 క్వశ్చన్స్. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. ఐ బి వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. అంటే అసలు ఇంపాసిబుల్, నోబడీ కెన్ బి ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. మేడం, బిగ్ బాస్ లో వేస్ట్ కంటెస్టెంట్స్ అంటే గేమ్ తక్కువ ఆడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు అనుకోవచ్చు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నాకు వీళ్ళు వెళ్ళిపోయారే నేను ఎందుకు వచ్చేసిన ఫీలింగ్ ఏమైనా ఉందా? అంటే ఇంకా వేస్ట్ అరే ఒక్కొక్కరు చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? కావాలని ఫామ్ పార్ట్ లాగా ఫస్ట్ లో థర్డ్ గేమ్ వస్తాడారు మేడం. మళ్ళీ ఎందుకు? సోనియా గురించి చెప్పండి మేడం. సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోట్రే. లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు పారుతుంది. అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠని చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు, మళ్ళీ ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. టార్గెట్ చేశారని అంటున్నారు. నా గురించి ఏమైనా క్వశ్చన్? మేడం, మీరు జెన్యూన్ గా ఆడిరని బయటకు వచ్చిరా? ఐ డోంట్ నో. మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐమ్ రియల్లీ రియల్లీ సారీ. కానీ నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఒక్క మాట ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు మేడం? అంటే మేడం, బిగ్ బాస్ విన్నర్ చాలా మైక్ తీసేయండి. అయ్యో కేక్ కటింగ్ చెప్తున్నా కదా.
అన్న చేది కెమెరా మేడం బాయ్ బాయ్ మేడం